ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారు? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ శుభ సమయంలో దేవుడు మనందరినీ పండగ అడావుడి కదా, ఇప్పుడే అడావుళ్ళే అంటున్నారా? నిజంగా మన క్రైస్తవులకి ఒక మంచి అడావుడి టైం కదా ఇదండి. ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా బిజీ 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 పరిగెడతా ఉన్నారు. ఏది పరిగెట్టినా ప్రార్థన, దేవుని యందు భయభక్తులు, మంచి విధేయత, ఇవన్నీ మన జీవితంలో కావలసిన అవసరం. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నా, 4 చదువుతున్నాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చూడండి, సౌలును పౌలుగా మార్చిన దేవుడు. పేరు తీయగలడు, పేరు పెట్టగలడు కదండి. అక్షరాన్ని కలపగలడు, అక్షరాన్ని యాడ్ చేయగలడు, అంటే పెట్టగలడు. అంత అద్భుతమైన దేవుణ్ణి ఎంతగా దూషించిన ఈ పౌలు, ఎంత విరుద్ధంగా మాట్లాడినా ఈ పౌలును దేవుడు సౌలుగా మార్చాడు. మార్చినాక దేవుడు చూడ మాట వినకపోతే ఏం చేశాడంటే గుడ్డివాడిగా చేసంట గుర్రం మీద నుంచి కింద పడేటట్టుగా చేశాడు. అంటే గుర్రం అంటే అహంకారానికి గుర్తది కదా. గర్వము నుంచి నాకేంటి, నా బలం ఏంటి, నా జ్ఞానం ఏంటి, నా డబ్బులేంటి, నేనేంటి, వీళ్ళేంటి, వీళ్ళ ప్రార్థన ఏంటి అని వారి ముందు దేవుడు తల దించేటట్టుగా చేసి ఆయనకు కళ్ళను లేకుండా చేశాడు. అనేకమైన ముందు చదివితే భక్తులందరూ ప్రార్థన చేశారు. ఏంటంటే పౌలు అంటే చాలా భయం అందరికి. ఎందుకంటే సేవకులను చంపుతాడని, తర్వాత సేవకుల జోలికి వెళ్తాడని భయం. అందుకనే చాలా మంది ఆయన అంటే భయం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే భయపడేవాళ్ళు. కానీ దేవుడు చూడండి, అలాంటి అతన్ని ఏమీ చేయలేదు, అలాగే ఉంచాడు. నీకు ఒక్క మాట చెప్పనా, వీళ్ళు ఎందుకు మారట్లేదు? నేను ఇంత ప్రార్థన చేసినా, ఇంత కన్నీరు కాచినా, ఇంతగా గోజాడుతున్నా, అబ్బా వీళ్ళు మారట్లేదు, వీళ్ళ ప్రవర్తన మారట్లేదు, వీళ్ళు మారు మనసు మారట్లేదు అని ఎంతమంది అయితే నువ్వు అనుకుంటున్నావో, ఖచ్చితంగా ఒక దానికి సమయం ఉంటుంది. వారిని తప్పకుండా దేవుడు మారుస్తాడు. తప్పకుండా నీ ప్రార్థన, ఈ సౌలును కళ్ళు మూసిపోయి ఎలా కింద పడేశాడో, అప్పుడు నీ యొక్క అహంకారము నిజాన్ని తెలుసుకున్నాడు. నీ ప్రార్థనకి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు చూడబోతున్నావు. నీ ఇంట్లో ఎవరి కోసం ప్రార్థిస్తున్నావో, భర్త కోసం చేస్తున్నావా, పిల్లల కోసం చేస్తున్నావా, భార్య కోసం, ఒకవేళ నీ రక్త సంబంధుల కోసం చేస్తున్నావా, అమ్మో వీళ్ళకి చెప్పి నాకు అనుకుంటున్నావా, ఖచ్చితంగా వాళ్ళ ఒక దినమన నీ ప్రార్థన బట్టి మారుతారు. నీ ఇంట్లో సంతోషం చూస్తావు. సౌలు ఇక చూడండి, ప్రభువా ఆయన అంటున్నాడు, నిన్ను హింసించున్న యేసుని. నిజమే, కొంతమంది తాగుడికి అలవాటు పడి దేవుణ్ణి హింసిస్తూ ఉంటారు కదండి. ఎంతసేపు మారరు, చెప్పి భార్య పాపం విసిగిపోతుంది కానీ మారరు. అయినా దేవుడు అన్నాడు, ఒక స్వరముతో వారిని మాట్లాడతారు, ఒక స్వరంతో వారిని పట్టుకుంటారు. ఒక దినమున దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ఆలకించి వారికి సమాధానం దేవుడు ఇస్తాడు. ఈ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరుతుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తా. ప్రభువా, ఉదయకాలం ప్రతి బిడ్డను దర్శించి వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో మంచి దీవెన ఆశీర్వాదాలు ఇచ్చి, ఆరోగ్యం ఆశీర్వాదంతో నింపి వారి ముందు మీరు నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.